హలో! ఒక వ్యక్తి ఎర్రిపప్ప వాడి ద్వారానే వాడయ్యాడంటే బురదకోడు అని అనుకోవాలి. ఎందుకంటే ఎర్రిపప్ప అవ్వడానికి వాడే ప్రయత్నించి, వాడే తెలుసుకొని నువ్వే ఎర్రిపప్పరా అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తే అంతకన్నా ఎర్రిపప్ప ఎవరు ఉండరు. సరే, ఎర్రిపప్పు గురించి ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తా గానీ, మన కడప మాధవి గారు, మామూలు కాదు మేడం గారు, మాధవిరెడ్డి గారు ఫైర్ బ్రాండ్. ఎక్కడికెళ్ళినా చైర్ కోసం పోరాడుతూనే ఉంటారు. నాకొక చైరేయండి, నాకొక చైర్ ఉంచండి అని అడుక్కుంటూనే ఉంటారు. ప్రోటోకాల్ ప్రకారం ఈవిడకి కొంతమందేస్తే కొంతమంది చైర్‌లో ఎయట్లేదు పాపం. చాలా బాధపడుతూ ఉంటది. అయితే ఈవిడ ముతరాజపల్లి జెడ్‌పీ స్కూల్ అని కడపలో ఉంది. అక్కడికి ఆకస్మిక తనిఖీలు చేయడానికి వెళ్లారు మేడం గారు. ఎందుకో తెలుసా? అక్కడ ఫెసిలిటీసు లోకేష్ అద్భుతంగా చేస్తున్నామని చెప్పాడట. దాన్ని బేస్ చేసుకొని ఈ అక్క ఎగేసుకొని జెడ్పీ స్కూల్‌కి తనిఖీకి వెళ్ళింది. వెళ్ళిందే తడువు బాత్రూమ్‌లోకి ఎళ్ళటం ఆలస్యం ముక్కు మూసుకొని బయటకొచ్చింది. అంత చెండాలంగా బాత్రూమ్‌ని మెయింటైన్ చేస్తున్నారు. పోనీ అన్నమైనా చూద్దామంటే సాంబారో, రసమో లేదంటే ఉట్టి నీళ్ళో తెలియని ఒక కూర, 70 మందికి 2 కేజీల రైసు, పక్కనే ఒక ప్యాకెట్‌తో 100 లీటర్ల వాటర్ కలిపిన మజ్జిగ. ఇది చూసి ఇది ఇంతమందికి పెడతారని ఆవిడే ఆశ్చర్యపోయారు. పైగా దీంట్లో కొసమెరుపేంటంటే పిల్లల్ని అడిగితే వాళ్ళే క్లియర్‌గా చెప్పారు. అస్సలు బాగోట్లేదని. బయటకొచ్చి ఈవిడ చెప్తది, చిన్న చిన్న లోపాలున్నాయి. సిగ్గుండాల చెప్పటానికి. మీరెళ్ళిన రోజు వాళ్ళకి ఫుడ్డు మెనూ ప్రకారం ఉందా లేదా అనేది చెప్పాలి. లేదు. కాబట్టి మీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. బాత్రూమ్‌లు సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా? చెప్పండి. లేదు. ముక్కు మూసుకొనెళ్లారు. కాబట్టి గవర్నమెంట్ సరిగ్గా లేదు. పోనీ ఫుడ్ సరిగ్గా పెడుతున్నారా? లేదు. గవర్నమెంట్ సరిగ్గా లేదు. ఇలా ఒకటి కాదు, 2 కాదు పిల్లలంతా నీ దగ్గరకొచ్చి ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని చెప్పారు కదా! అది చాలు నువ్వు చచ్చిపోవడానికి. మీ గవర్నమెంట్ చచ్చిపోవడానికి. ఇంతకన్నా దారుణం ఇంకోటుంటుందా? పిల్లలకి కనీసం అన్నం పెట్టలేని ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో 2,00,000,00,00,000తో అమరావతిని నిర్మిస్తారంటే ఎట్లాగరా నమ్ముతున్నారంటూ ప్రజలు మొహం మీద ఊస్తున్నారు. సమాధానం ఏం చెప్తారో ఇక మీ ఇష్టం.